born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. రాష్ట్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందులో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. పెండింగ్లో ఉన్న 94 కోట్ల బిల్లులు చిన్న గుత్తేదారులకు చెల్లించామని, మరో 50 కోట్లు త్వరలో ఇస్తామన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయించడంలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా సీఎం, డిప్యూటీ సీఎంలకు కాంట్రాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం రాబోయే కొన్ని నెలల్లో హ్యామ్ విధానంలో 11,000 కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మించనుంది. మొత్తం 32 ప్యాకేజీలలో 400 రహదారులు నిర్మించబోతున్నట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ రోడ్లు దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా 2 ఏళ్లలో రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మన్నికైన నాణ్యమైన రోడ్లు వేస్తామని ఓ ప్రకటనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. 2026 మొదట్లోనే హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని తాము సరిదిద్దుతున్నట్లు వివరించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఇకపై ఆలస్యం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. గుత్తేదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం ఉంటుందని భరోసా ఇచ్చారు. చిన్న గుత్తేదారులను పక్కకు పెడతామనే భయం వద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 3,610 మంది చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న 94.77 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. బిల్లులు చెల్లింపు జాప్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేశారు. బిల్లులు మంజూరు చేసిన సర్కార్కు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డివిఎన్ రెడ్డి, రాష్ట్ర చైర్మన్ సురేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మరో 50 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా త్వరలో చెల్లించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.